సినిమాకి 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు కానీ స్కూల్ అసెంబ్లీకి మాత్రం ఒక్క నిమిషం లేట్ అయినా అరగంట బయట నుంచోవాలి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియో పాడ్కాస్ట్ ఆఫ్ నువ్వు నేను 90s. ఇవాళ వీడియో పాడ్కాస్ట్ మనం స్కూల్ అసెంబ్లీ తోటి స్టార్ట్ చేద్దాము. సో స్కూల్ అసెంబ్లీస్ అనగానే అందరు అట్లా నాస్టాల్జియా మెమరీస్లోకి వెళ్ళిపోయి ఉంటారు డెఫినెట్గా. ఎందుకంటే స్కూల్ అసెంబ్లీ అనేది చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన లైఫ్లో. సో లైఫ్లో స్కూల్ అసెంబ్లీకి మేజర్ రోల్కి సంబంధం ఏంటి అని అనుకోవచ్చు. ఎందుకంటే స్కూల్ అసెంబ్లీలోనే మనలో ఉన్న హిడెన్ టాలెంట్ బయటకు వస్తుంది కాబట్టి. సో గ్రూప్ సింగింగ్లని, సోలో సింగింగ్లని, డిబేట్ అని, అంటే నేను న్యూస్ కూడా రాయగలనా, న్యూస్ కూడా చదవగలనా అనే ఒక టాలెంట్ని నాకు తెలియకుండా మా స్కూల్లో ఉన్న వాళ్ళు కనిపెట్టడం జరిగిందనమాట. సో ఆల్ క్రెడిట్ గోస్ టు అసెంబ్లీస్. సో అసెంబ్లీస్లోనే మనం ఇట్లాంటి డిఫరెంట్ టాలెంట్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. పనిష్మెంట్స్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. సో నా జీవితంలో ఎక్కడ లేని పనిష్మెంట్స్ నేను స్కూల్ అసెంబ్లీలోనే తీసుకున్నా. అంటే అసెంబ్లీకి లేట్గా రావడం, అరగంట బయట నుంచోవడం, దానికి 2 రూపీస్ ఫైన్ వేయడం, షూ పాలిష్ లేకపోవడం, దానికి 1 రూపీ ఫైన్ రావడం, యూనిఫామ్ కరెక్ట్గా లేకపోవడం, దానికి 3 రూపీస్ ఫైన్ వేయడం. సో మా స్కూల్ వాళ్ళు స్కూల్ ఫీజు వసూలు చేయడమే కాకుండా ఇట్లా ఫైన్ల రూపంలో 2 రూపీస్, 3 రూపీస్, 4 రూపీస్ అని చెప్పి సంవత్సరం అంతా అట్లా లాగేవాళ్ళు అనమాట డబ్బులు. బట్ స్టిల్ డిసిప్లిన్ రావాలి అన్నది వాళ్ళది మెయిన్ క్యూరియాసిటీ, ఎవరిదైనా సరే ఇంటెన్షన్. కానీ వాళ్ళు డబ్బులు లాగడమే వచ్చింది, కానీ మనకు మాత్రం ఆ డిసిప్లిన్ అయితే వచ్చిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రతిరోజు నా షూ పాలిష్ డెఫినెట్గా ఉండేది కాదు. అంటే పాలిష్ చేసుకొచ్చేదాన్ని. సో మనకి కొంచెం ఆటలు అవన్నీ ఎక్కువ కదా. సో మొత్తం ఆ ఆటలు ఆడుకోవడంలోది షూ దుమ్ము అయిపోయేది అనమాట. సో దానికి డీమెరిట్ వచ్చేది. సో అట్లా మెరిట్స్ అండ్ డీమెరిట్స్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉండేవాళ్ళు మా స్కూల్లో అసెంబ్లీ టైంలో మెయిన్గా. సో ఇంకా అసెంబ్లీలో ఎవరికైనా టెర్రర్ ఉంది స్టూడెంట్స్కి అంటే అది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పీటీ సార్ని చూసి. సో లైన్లో కరెక్ట్గా నుంచోవాలి, 1 హ్యాండ్ డిస్టెన్స్ ఇవ్వాలి, అండ్ స్టాండర్టీస్ అటెన్షన్ చెప్తారు, అది ప్రాపర్గా చేయాలి. సో ఇలా స్టాండర్టీస్ అటెన్షన్ అంటే ఎన్ని రోజులు అవుతుంది కదా ఈ వర్డ్స్ విని అని నాకు ఫీలింగ్ వస్తుంది. నాకైతే నీకు కూడా వస్తుంది కదా. సో అట్లా సో అసెంబ్లీలో ఇంకొక క్రేజియస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే బర్త్డేస్. సో ఆ రోజు నీ బర్త్డే అయితే మొత్తం 1600 మంది ముందు నుంచోపెట్టి నీకు బర్త్డే సాంగ్ పాడించడమే కాకుండా ఒక మంచి గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో దానికోసం హాలిడేస్లో బర్త్డే వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా సంక్రాంతి సెలవులు అండ్ దసరా హాలిడేస్లో బర్త్డే వచ్చిన వాళ్ళు చాలా మిస్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా న్యాయం చేయాలి అని చెప్పి బిఫోర్ దసరా హాలిడేస్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరూ స్టేజ్ ఎక్కండి అంటే ఆ రోజు స్టేజ్ అంతా నిండిపోయేది అనమాట. సో ఇట్లాంటి బ్యూటిఫుల్ మెమరీస్, నాస్టాల్జియా మెమరీస్ నాకు గుర్తొస్తున్నాయి స్కూల్ అసెంబ్లీస్ అంటే. మరి నీ మెమరీస్ ఏంటి? నీ బెస్ట్ పార్ట్ ఆఫ్ అసెంబ్లీ మెమరీ ఏంటి? కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయి. అండ్ ఆల్సో డూ లెట్ మీ నో నెక్స్ట్ వీడియో పాడ్కాస్ట్లో ఏ టాపిక్ కవర్ చేయాలో. సో యాజ్ ఆఫ్ నౌ ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. Magic 106.4 FM వింటూ మై మరచిపోతా.